కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కంప్లీట్ అయింది. అయినా మరుసటి రోజే పెద్ద ఎత్తున ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఉదాహరణకి తిరుపతి సమీపంలోని తిరుచానూరు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదీ తీరంలో ఎంతో ఆహ్లాదకరమైన ప్రాంతం ఈ ప్రాంతం. ఇక్కడ మనం చూడొచ్చు. గత 2 రోజులుగా ఇక్కడ రాత్రి కావచ్చు, నిన్నటి రాత్రి అట్లా మొన్న గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారాహి అమ్మవారి ఆలయాన్ని మొత్తం కూడా కింద నుంచి కూడా కూకటి వేలతో కూడా పెకిలించేసిన పరిస్థితి. మొత్తం ఆలయాన్ని అంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 10 గ్రామాల నుంచి కావచ్చు, అదేవిధంగానే ఇట్లా తిరుమలకెళ్ళే యాత్రికులు ఇట్లా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేసుకుని ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి ఆలయాన్ని పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసి అత్యంత దారుణంగా ఆలయాలపైన దాడులు చేయడం జరిగింది. గతంలో ఇప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరందరూ కూడా హిందూ ఆలయాలపైన దాడి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాము, అలాంటిది గతంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా తీసుకోలేదంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఆలయాలపైన దాడులు జరుగుతా అంటే ఎందుకు ఈ రకంగా గమ్మునున్నారంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీ వెనకాలే నిన్న మొన్నటి వరకు కూడా ఆలయం ఉంది. అమ్మవారు ఎంతోమందికి ఇక్కడ భక్తులకు ఆశ్రయం ఇచ్చారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలా ఉన్నాయి అంటే ఇక్కడ వెలిసినట్టు అమ్మవారే, ఆమె పుణ్యం ప్రకారమే ఇక్కడ మేమందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నామంటూ కూడా స్థానిక ప్రజలు ఎంతోమంది చెప్తున్నారు. అలాంటి ఆలయాన్ని పూర్తి స్థాయిలో కూడా అంటే ధ్వంసం చేసి అత్యంత దారుణంగా అమ్మవారి ఆలయాన్ని చేతులు కాళ్ళు నరికి ఈ స్వర్ణముఖి నదిలో ఎత్తిపై పడవేసిన పరిస్థితి. ఏం చెప్తారు? జై వారాహి మాత. గతంలో మన భారతదేశాన్ని పాలించినటువంటి ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో, ఔరంగజేబు కావచ్చు, బాబర్ కావచ్చు, అక్బర్లు కావచ్చు, కేవలం గుడి యొక్క ప్రతిమలను వాటిని ధ్వంసం చేసి వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు వాళ్ళకన్నా ఘోరంగా గుడి ఆనవాళ్లే కనపడకుండా దీన్ని మొత్తం తీసుకెళ్ళి ఒక స్వర్ణముఖి నది కుంటలో వేసేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది భరత భూమి, వేద భూమి, వేదాలతో వెలిసినటువంటి ఈ భూమిలో ఎక్కడైనా సరే మా గుడికి ఆ అనుమతి ఉన్నటువంటి ఈ భూమి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందులోనూ ఇది ప్రభుత్వ స్థలం. ఈ స్థలంలో వాళ్ళకి ఏదైనా వాళ్ళది భూమి అనేటిగా ఉంటే వాళ్ళు చట్టపరంగా రావాలి, ఎంఆర్ఓనో కలెక్టరో లేదంటే పోలీస్ ద్వారా రావాలి. కానీ వాళ్ళని వీళ్ళు వెనక పెట్టుకొని ఇంత దౌర్జన్యం చేయడం అనేది మేము అసలు ఎటువంటి పరిస్థితులు దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో ఇంకా మరొక వారంలో గుడి కానీ మొదలు పెట్టకపోతే మా ప్రాణాలు సైతం అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆమర నిరాహార దీక్షకైనా కూర్చుంటాం. కానీ ఈ స్థలంలో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అమ్మవారి గుడి ఖచ్చితంగా రావాలి, వెలేయాలి. ఇక్కడ వారాహి అమ్మవారితో పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకొని కూడా వీరికి ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏమంటే వీరి కుటుంబం తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క వాహన సేవలో పాల్గొంటారు. ఆ వాహనాన్ని మోస్తారు వీరి కుటుంబం. ఒక పక్క పద్మావతి అమ్మవారి వాహనాన్ని మోస్తూ ఈ పక్కకు వచ్చి వారాహి అమ్మవారిని ఈ విధంగా ఏమాత్రం కనికరం లేకుండా అమ్మవారి విగ్రహాన్ని చేతులు నరకడం మనం గతంలో కూడా ఎక్కడ చూడలేదు. మూల విగ్రహాన్ని చేతులు నరికేసి ఉన్నటువంటి మిగతా విగ్రహాలను, ఉత్సవ విగ్రహాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేసి కాలువలు వేసేశారు. ఖచ్చితంగా వారాహి అమ్మవారు వీరిని వదిలిపెట్టదు. దగ్గరుండి మీరు అమ్మవారికి క్షమాపణ చెప్పి మీరే ఇక్కడ ఈ గుడి కట్టించాలి. లేని పక్షంలో మీ కుటుంబం ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని నేను చెప్తున్నా. జై వారాహి మాత. చెప్పండి స్వామి, ఏం చెప్తారు? అద్భుతమైనటువంటి ఆలయం, ప్రకృతి ఒడిలో అమ్మవారు వెలిసి ఉన్నారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి ఆలయాన్ని, ఈ భూమిని, ఈ ఇసుకని కబ్జా చేయడానికి కొంతమంది చేసినటువంటి అధికార పార్టీ నేతలు చేసినటువంటి కుట్రగా ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? జై శ్రీరామ్. హిందూ చైతన్య వేదిక కార్యకర్తలుగా మేము దీన్ని పరిశీలించడానికి వచ్చాము. వచ్చినప్పుడు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉంది. మాకు వచ్చిన సమాచారం వచ్చిన తర్వాత స్వామివారిని చూస్తే స్వామివారి విగ్రహాలు కనబడలేదు, గుడి నేలమట్టం అయిపోయింది. నిన్న రాత్రి పౌర్ణమి పూజ చేశాం. తర్వాత పొద్దున్న చూస్తే గుడి కనబడలేదు అనేసరికి అక్కడ పక్కన ఉన్న కాలువలో వెతుకుతుంటే జేసీబీలో వెలికి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా అమ్మవారి విగ్రహం, ఉత్సవమూర్తులు, గుడికి సంబంధించిన ఫర్నిచర్, అదేవిధంగా అన్నీ వెలికి తీయబడ్డా భక్తులందరూ చాలా సంతోషంతో అమ్మవారి విగ్రహం దొరికిందని సంతోషంగా నినాదాలు చేసుకుంటూ తీస్తే అక్కడ చూసి అమ్మవారి చేతులు నరకబడి ఉన్నాయి. ఇది చూసి చాలా ఆందోళన చెందాము. ఇది తీవ్రమైన చర్యగా భావించి హిందూ ధర్మాన్ని మీద చేస్తున్న ప్రత్యక్ష దాడిగా మేము భావిస్తున్నాము. ఏదైతే వారాహి అమ్మవారంటే చాలా 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 శక్తివంతమైన దేవత. ఆవిడ సాక్షాత్తు దుర్గామాత యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. ఆవిడతో పెట్టుకుంటే ఎవరైతే ఈ హిందూ ద్రోహులో వారికి
జరగవలసిన నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. హిందూ ధర్మం గురించి ఎవరైతే వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారో హిందూ చైతన్య వేదిక తరపున మేము ఖచ్చితంగా దీని మీద తీవ్ర చర్య తీసుకుంటాం. వారి మీద ఖచ్చితంగా ఏదైనా పెద్ద చర్య తీసుకునేట్టు మా ప్రాంత టీం వాళ్ళు కూడా మాట్లాడారు. ఇది కానీ వెంటనే గుడిని నిర్మాణం చేసి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే వచ్చే వారం లోపలే మేము కార్యాచరణ ప్రకటిస్తాం. అదేవిధంగా గుడికి కానీ ఎవరైనా ద్రోహం తలపెడితే హిందూ ఐక్య వేదికగా, అదేవిధంగా హిందూ చైతన్య వేదిక, అదేవిధంగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అందరి తరపున చెప్పడం ఏంటంటే వారి మీద తీవ్ర చర్యలు ఉంటాయి. ఇప్పుడు హిందువులందరూ ఏకమయ్యారు. జై శ్రీరామ్. నమస్తే అండి. ఈరోజు మనం ఇక్కడ చాలా దీనమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నాం. ఎట్లా ఉన్నారంటే ఈ 5 సంవత్సరాలకు వచ్చిపోయేటటువంటి కాంట్రాక్ట్ లేబర్సు మేమే పర్మనెంట్గా ఉంటామనే స్థితిలో అధికారంతో నెత్తినెక్కుకొని కాంట్రాక్ట్ లేబర్సు ఈ దేశ సంస్కృతి అయినటువంటి ఈ దేశం మూలమైనటువంటి వాటిని విశ్వాసం కూడా ఒంట్లో పెట్టుకోకుండా వీళ్ళు గుళ్ళో పనిచేస్తూ ఉన్నటువంటి ఇక్కడ దేవాలయాన్ని నామరూపాలు లేకుండా చేశారంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి రాక్షసులు వీళ్ళు ఎక్కడే ఉన్నారు. కలియుగంలో రాక్షసులు ఎక్కడే లేరు, మన పక్కనే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు పనిచేసేది మాత్రం దగ్గరలో ఉన్న కూతవేటు దూరంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి అమ్మవారి గుళ్ళోనే వీళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఈ దేవాలయం చూస్తే సామాన్యులు చూసినా కూడా ఇంత దారుణమా? గుడి తీయడానికి ఒక పద్ధతి ఉండిద్ది. మీరు నిజంగా అధికార పార్టీ ఆయన అయ్యుంటే కలెక్టర్ చెప్తే వింటాడు, ఎంఆర్ఓ చెప్తే వింటాడు, తీపిచ్చేయచ్చు కదా. ఏమి ఇంత దారుణం? సో మొత్తం మీద చూడొచ్చు, ఆలయానికి సంబంధించి మనం ఒకసారి చూస్తున్నట్లయితే కనుక మొత్తం నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించి అమ్మవారి ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రత్యేకంగా పూజలు జరిగాయి. అమ్మవారు ఇక్కడి నుంచే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదనం చేసేటువంటి పరిస్థితి. ఇక్కడే ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం పూటల అమ్మవారికి కైంకర్యాలు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అలాంటిది ఈ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మండపానికి సంబంధించి పూర్తిగా కూడా జేసీపీల సహాయం తీసుకొని వచ్చి మొత్తం కూడా అమ్మవారిని తొలగించి చేతులు కాళ్ళు ఇవన్నిటిని కూడా అత్యంత హీనంగా అత్యంత దారుణంగా ధ్వంసం చేసి ఈ ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా పక్కనే ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో కూడా తీసుకుపోయి వేసేసిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున చూడొచ్చు, భూ ఆక్రమణలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఈ అమ్మవారి ఆలయానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక రేణువులు పెద్ద ఎత్తున ఇసుక ఉన్న నేపథ్యంలో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ ఇదంతా కూడా దాదాపుగా ఒక 40 నుంచి 50 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ కావడంతోనే దీనిపైన కబ్జాకు ఆలోచించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇందులో ప్రధానంగా సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు చేసేదానికి కారణాల వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు దానివల్ల ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందంటూ కూడా హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు, అదేవిధంగానే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక భక్తులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో కూల్చేసినటువంటి అమ్మవారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో కూడా మరో వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ నిధులతోనే అధికారులు ఇక్కడికి వచ్చి నిర్మించాలనేది ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, వారాహి అమ్మవారి ఆలయం నుంచి.